12 ఏళ్ల తర్వాత బాడీకి పొలారిటీ యాక్టివేట్ అయ్యింది. ఫేజ్ 4 ఆఫ్ లైఫ్, అడోలసెన్స్. అమ్మాయిల్లో ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ అండ్ కుర్రాళ్ళలో టెస్టోస్టెరాన్ అనే కెమికల్స్ వాళ్ళ కంట్రోల్ రూమ్ని హైజాక్ చేస్తాయి. అండ్ వాటితో ఒక్క గొడవ కాదు, అబ్బాయిలలో దీని పుణ్యమా అని వాయిస్లో బేస్ మారిద్ది, షోల్డర్కి కొంచెం లెంత్ యాడ్ అయ్యిద్ది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే నీ అద్దానికి నీ గెడ్డం హలో చెప్పిద్ది. ఇహ లోపల జరిగే మార్పుల్ని ఎవడికి చెప్పాలో తెలియక బయట ఫ్రెండ్తో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషనే జరిగింది. ఈ ఫేజ్లో అమ్మాయి బౌండరీస్ గీసుకునే పనిలో పడిద్ది. అబ్బాయి మటుకు అసలు బౌండరీసే లేవనే భ్రమలో విపరీతమైన ఆకలి మీద ఉంటాడు. ఒక ఇన్స్టాంట్ పార్ట్నర్ కావాలి వీడికి. అయితే టెస్టోస్టెరాన్కి టేస్ట్ తెలీదు. దానికి కనపడిన ప్రతి అమ్మాయి ఎమ్మీనే. కర్మ కాలి సిగ్నల్ డిటెక్ట్ అయిందా, ఇక పాస్వర్డ్ రిక్వెస్ట్ జరిగిపోయి డివైస్ కనెక్ట్ అయిపోయింది. ఇది ఇక్కడితో ఆగితే ఎంతో కొంత సేఫ్. అలా కాదని స్పీడ్ నచ్చక నెట్వర్క్లు మార్చడంలో బిజీ అయ్యావే అనుకో, అది సాక్షాత్తు చావే. సైన్స్ ఈ ఇంటర్నల్ రెవల్యూషన్ని లిబిడో ఎఫెక్ట్ అంటుంది. సింపుల్ టర్మ్స్లో సెక్స్ డ్రైవ్. ఇది టీనేజ్లో అమ్మాయిల కంటే అబ్బాయిల్లో ఎక్కువ ఫోర్స్లో ఉండిద్ది. బికాజ్ ఫిమేల్ హార్మోన్స్తో కంపేర్ చేస్తే మేల్స్లో టెస్టోస్టెరాన్ 20x టైమ్స్ ఒక షార్ప్ స్పైక్ లాగా జనరేట్ అవుతాయి. అండ్ ఎప్పుడైనా ఎక్కడైనా ట్రిగర్ అవ్వచ్చు. కానీ ఇన్ ఫిమేల్స్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టెరాన్ మంత్లీ సైకిల్స్ లాగా రిలీజ్ అయింది. సో సిస్టమ్ చెక్లో ఉండిద్ది. ఇక్కడ అసలు మర్మం ఏంటంటే ఎవల్యూషన్లో అబ్బాయి బ్రెయిన్లో డిజైర్ని కంట్రోల్ చేసే డిపార్ట్మెంట్ ద లింబిక్ పార్ట్ ముందు మెచ్యూర్ అయింది. దాని తర్వాత 3-4 ఏళ్లకి సెల్ఫ్ కంట్రోల్ని రెగ్యులేట్ చేసే ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ ఇంజిన్ ఆన్ అయింది. మరి అమ్మాయిల్లో ఈ రెండూ ఒకేసారి ఒక కాంబో ప్యాక్ లాగా మెచ్యూర్ అయి కూర్చుంటాయి. అంటే స్పీడ్ అందుకున్న కంట్రోల్లో ఉండిద్ది. ఇందుకే అమ్మాయిలు స్వయంవరాలు పెట్టుకొని ఏరుకుంటుంటే అబ్బాయిలు ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ శాస్త్రం అర్థం కాక అందగాడని ఫీల్ అయిపోయే ప్రతి ఒక్కడు కనపడిన ప్రతి అమ్మాయిని కన్విన్స్ చేసే పనిలో పడతాడు. 10 మందితో పరిచయం అయ్యేదాకా వీడికి నిద్రలుండవు. ఇలాంటోడి టార్గెట్ అంతా నచ్చిన మెజర్మెంట్ల కోసమో లేదా ఏ కమిట్మెంట్ కోసమో తప్ప ఆ వోల్టేజ్కి వేరే మీనింగ్ ఏమి ఉండదు. కానీ నువ్వు చూసే ప్రతి అమ్మాయి నిన్ను ఫిల్టర్ వేసి చూస్తుంది. ఇది నిజం. అందుకే ఇక్కడ నీ ఇంటెన్సిటీ అవతల కనపట్ల. అప్రోచ్ ఇలా ఉంది కాబట్టే టీనేజ్ టేల్స్ అన్నీ ఎటూ తేలక టైం వేస్ట్ అయ్యి ఒక పీడకల్లాగా మిగిలిపోతున్నాయి. ఫోర్స్ చేంజెస్ షేప్ బట్ ఇన్ఫ్లుయెన్స్ చేంజెస్ మోషన్. ఆ మోషన్ ఎమోషన్గా మెచ్యూర్ అయితే దట్ క్రియేట్స్ ఎ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్. నడి రాత్రి ఆ చందమామ లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ సముద్రాన్ని తాడేసి కట్టేసి లాగేసి కుదిపేయదు ప్రతిరోజు. ఇట్ జస్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ టు ఫార్మ్ టైడ్స్ ఇన్ ఓషన్. కానీ కేవలం న్యూ మూన్ ఆర్ ఫుల్ మూన్ డే నైట్ మాత్రమే ఓషన్ ఎగ్జైట్ అయ్యింది. బికాజ్ ఎమోషనల్ పుల్ ఉన్న మూన్కి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్న సన్ స్ట్రైట్ లైన్లో ఉండిద్ది. అప్పుడు మాత్రమే ఆ అలలు ఎగిరి మరీ ఆ పుల్ని అందుకోవడానికి ట్రై చేస్తాయి. మేల్ ఈజ్ ఎ మూన్ అండ్ ఫీమేల్ ఈజ్ అన్ ఓషన్. తీరాన్ని చూస్తూ సముద్రాన్ని అంచనా వేస్తే దెబ్బైపోతావు. మూన్ ఒక ప్యాటర్న్లో మూవ్ అయింది, జస్ట్ డైరెక్షనల్. బట్ ఫీమేల్ లైక్ అన్ ఓషన్ హ్యావ్ లేయర్స్ ఆఫ్ పర్సనాలిటీ. దేనిని ఎక్కడ ఉంచాలో, దేనికి ఎగ్జైట్ అవ్వాలో క్లారిటీతో ఉండిద్ది. వెరీ డెసిసివ్. అందుకే ఓషన్ నెవర్ చేంజెస్ మూన్, ఇట్ జస్ట్ ఇన్వైట్స్ ఇట్స్ గ్రావిటీ. విమెన్ ఆర్ న్యాచురల్లీ ఎక్స్ప్రెసివ్ అండ్ వీళ్ళకి ఎంపతి ఎక్కువ. బట్ ఎట్ ఎర్లీ ఏజ్ నాట్ రిస్క్ టేకర్స్. మెన్ ఆర్ రిస్క్ టాలరెంట్ ఎట్ ఎర్లీ ఏజ్ బట్
నాట్ ఎక్స్ప్రెసివ్ అండ్ లెస్ ఎంపథెటిక్ బై నేచర్. ఈ పర్సనాలిటీ గ్రేడియంట్ ఉన్నప్పటికీ కల్ట్ క్యారెక్టర్ ఉన్న ఆ మొనగాడు మాత్రమే అమ్మాయిలందరికీ ఫ్యానీ మ్యాగ్నెట్ అవుతాడు. నువ్వు 1000 కోట్లు పెట్టి కంపెనీ పెట్టినా హెచ్ఆర్ అమ్మాయి అయితేనే వాడెవడో పెట్టిన ఆ రెసిగ్నేషన్ ఈజీగా రివోక్ అయింది. ఎయిర్లైన్స్ ఎంత యాంబియన్స్ ఇచ్చినా క్యాబిన్ క్రూలో ఎయిర్ హోస్టెస్ ఉంటేనే కంప్లీట్నెస్ వచ్చింది. స్ట్రెంగ్త్కి సెన్సిటివిటీ జోడీ అయినప్పుడే సిస్టమ్ స్టెబిలైజ్ అయింది. డోంట్ ఫోర్స్, కోసుకోవడాలు ఆపే. అది అలా కుదరాలే తప్ప కంపెల్ చేస్తే అవ్వదు. వి ఆల్ నీడ్ హెల్దీ రిలేషన్ ఫర్ కంప్లీట్నెస్. అన్ఇంటెన్షనల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఎన్నో సముద్రాలు నిన్ను ఏ కెఫేకో రమ్మని ఆఫర్ ఇవ్వచ్చు. చక్కగా కలిసి కాఫీ తాగే టైంలో నీకు ఎన్నో ఐడియాలు రావచ్చు. అది